హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న జ్యోతిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసింది జ్యోతి. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో ఆమె డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో భారీగా నగదున్నట్లు గుర్తించారు. ఇంట్లో మొత్తం 65 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఏసీబీ అధికారులకు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందికి తెలుసుకుందాం. ప్రవీణ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని జ్యోతిను కొద్ది నిమిషాల క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. నిన్న 84,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా జ్యోతి పట్టుబడింది. జ్యోతిను అరెస్ట్ చేసిన తర్వాత వారి ఇంట్లో సోదాలు చేసినటువంటి సమయంలో భారీ స్థాయిలోనే ఆస్తులను కూడబెట్టినట్లయితే మాత్రం ప్రస్తుతం గుర్తించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇంట్లో సోదాలు చేసినటువంటి సమయంలో దాదాపు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 65 లక్షల విలువైనటువంటి నగదును కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు జ్యోతి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదును పడేశారు. ఎందుకంటే సోదాలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఆ నగదును ఏ విధంగా దాచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో సంచుల్లో కూడా దాచిపెట్టినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే జ్యోతిను నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.